హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో యూట్యూబ్లో ఫ్రీగా దొరికే కొన్ని ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ మూవీస్లో కొన్ని ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్, కొన్ని సైకలాజికల్ ట్విస్ట్స్, ఇంకొన్ని క్లైమాక్స్ వరకు ఏమవుతుందో అస్సలు ఊహించలేని విధంగా ఉంటాయి. అది కూడా ఎటువంటి పెద్ద స్పాయిలర్స్ లేకుండా చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. లిస్ట్ లో మొదటి మూవీ యాడ్ ఇన్ఫినిటమ్. బడ్జెట్ చిన్నదే, కానీ సస్పెన్స్ మాత్రం మీ బ్రెయిన్ కి షార్ట్ సర్క్యూట్ చేస్తుంది. ఒక మిస్టీరియస్ రూమ్, ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్, అంతే. అక్కడి నుండి మూవీ మీ మైండ్ తో గేమ్ స్టార్ట్ చేస్తుంది. విజువల్స్ సింపుల్ గా ఉన్న స్క్రీన్ ప్లే మాత్రం అదిరిపోతుంది. సగం మూవీ అయిపోయే వరకు అసలు ఏం జరుగుతుంది ఏంట్రా బాబు అనిపిస్తూనే ఉంటుంది. స్మాల్ బడ్జెట్ థ్రిల్లర్స్ లో ఇది నిజంగా హిడెన్ జెమ్. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఒక రొమాంటిక్ సాంగ్ ఉంటుంది. ఆ ఒక్క సాంగ్ స్కిప్ చేస్తే మిగతా మూవీ సేఫ్. లిస్ట్ లో సెకండ్ వన్ క్రైమ్ రీల్. సోషల్ మీడియాలో ట్రెండ్ కోసం రీల్స్ చేస్తూ ఫేమస్ అవ్వాలని ట్రై చేసే మౌనిక అనే అమ్మాయి ఒకరోజు సడన్ గా అనుమానాస్పద స్థితిలో చనిపోతుంది. అసలు అది హత్య లేక ఇంకేదైనా జరిగిందా అనే విషయం తెలుసుకోవడానికి మాయా అనే పోలీస్ ఆఫీసర్ రంగంలోకి దిగుతుంది. ఆ విలేజ్ లో జరిగిన విచిత్రమైన సంఘటనలు, ఒక్కో క్లూ బయటపడే విధానం, ఎవరు నిజం చెప్తున్నారు ఎవరు నటిస్తున్నారు అన్న కన్ఫ్యూజన్ మూవీని ఇంట్రెస్టింగ్ గా తీసుకువెళ్తాయి. క్రిస్పీ స్క్రీన్ ప్లే ఎక్స్పెక్ట్ చేయొద్దు, కానీ ఒకసారి కూర్చుంటే కంప్లీట్ అయ్యే వరకు చూస్తారు. జస్ట్ టైం పాస్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అనుకోవచ్చు. నెక్స్ట్ మూవీ విట్నెస్. ఒక అండర్ గ్రౌండ్ సీవర్ లో జరిగిన మర్డర్ మొత్తం సిస్టమ్ నే షేక్ చేస్తుంది. శ్రద్ధా శ్రీనాథ్ యాక్టింగ్ ఈ మూవీలో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇది కేవలం క్రైమ్ థ్రిల్లర్ కాదు, ఒక స్ట్రాంగ్ సోషల్ మెసేజ్ కూడా ఉంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్, కోర్టు డ్రామా చాలా రియలిస్టిక్ గా ఉంటాయి. ఎక్కడ అన్నెసెసరీ ల్యాగ్ ఉండదు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే అడల్ట్ కంటెంట్ అయితే ఏమీ లేదు, కానీ కొన్ని విజువల్స్, బ్లడ్ సీన్స్ కొంచెం రాగా ఉంటాయి. నెక్స్ట్ మూవీ శబరి. సంజన అనే ఒక సింగిల్ మదర్ తన కూతురితో పీస్ఫుల్ లైఫ్ గడుపుతూ ఉంటుంది. కానీ ఒక జాబ్ కోసం ట్రై చేస్తున్న టైంలో తన లైఫ్లో ఊహించని సమస్యలు స్టార్ట్ అవుతాయి. అసలు తనని ఎవరు టార్గెట్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, తన కూతురిని కాపాడుకోవడానికి సంజన ఏం చేసింది అన్నది మూవీ మెయిన్ స్టోరీ. ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. సూపర్ థ్రిల్లర్ కాకపోయినా ఫ్యామిలీ డ్రామాతో పాటు మంచి సస్పెన్స్ ఫీల్ ఇస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడొచ్చు. నెక్స్ట్ మూవీ ఉద్వేగం. టైటిల్ కి తగ్గట్టే సినిమా మొదలైతే మీ పల్స్ రేట్ పెరుగుతూనే ఉంటుంది. ఈ మూవీని యూట్యూబ్ లో కౌంట్ డౌన్ పేరుతో అప్లోడ్ చేశారు. ఒక అన్ఎక్స్పెక్టెడ్ క్రైమ్, దాని వెనుక మిస్టరీ, నో లాగ్, నో బోరింగ్ సీన్స్, డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వెళ్ళిపోయే ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ ఇది. యూట్యూబ్ లో ఇలాంటి హిడెన్ జెమ్స్ చాలా రేర్. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు, కానీ టెన్షన్ పుట్టించే సీన్స్ మాత్రం ఉంటాయి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గాయ్స్. నేను చెప్పిన మూవీస్ లో మీకు ఏ మూవీ బాగా నచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. ఆల్రెడీ మీరు చూసిన మూవీ ఉంటే మీ ఫేవరెట్ మూవీ ఏదో కూడా చెప్పండి. ఇంకా ఈ టైప్ ఆఫ్ కంటెంట్ మీకు కావాలంటే ఒక లైక్ వేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.